ఇప్పుడు మన దేశానికి ఉండే అతి ముఖ్యమైన రెండు సమస్యలు అనకూడదు, ఒక రకమైన కాన్ఫ్లిక్ట్. ఏమిటి ఇది అంటే, మీకు బంగ్లాదేశ్ సరిహద్దు, అట్ ది సేమ్ టైం మయన్మార్, అంటే ఒకప్పుడు బర్మా అనేవాళ్ళం చూసారా, ఈ మయన్మార్ యొక్క బార్డర్. సో ఇక్కడ ఎలా ఉంటుంది అంటే, మీకు బంగ్లాదేశ్ మధ్యలో మళ్ళీ భారతదేశము, మళ్ళీ ఇక్కడ మీకు అరకన్ ఆర్మీ, మళ్ళీ మీకు మయన్మార్ రోహింగ్యాస్. సో ఇప్పుడు ఇష్యూ అంతా కూడా ఇక్కడే. ఇప్పుడు మీరు ఒకవేళ ఇవాళ అస్సాం వెళ్ళి గౌహాతి వెళ్ళి ఒక కారు తీసుకొని, అంటే నేను ఎలా ట్రావెల్ చేశానో ఆ రకంగా చెప్తున్నాను. అస్సాం నుంచి మీరు మేఘాలయ వెళ్ళారు అనుకోండి, ఇక్కడంతా కూడా మీకు ఇండియన్ ఆర్మీ హై అలర్ట్లో ఉన్నారు. వ్యవహారం ఏమిటి అంటే, మీరు ఒక కొండ మీదకి వెళ్ళి చూస్తే అటువైపు మీకు బంగ్లాదేశ్ కనిపిస్తుంది. బంగ్లాదేశ్ సరిహద్దులు మీకు 4367 కిలోమీటర్లు, అంటే లాంగెస్ట్ బార్డర్ అని చెప్పాలి. మరి అటువైపు చూసారో అనుకోండి, ఈ బంగ్లాదేశ్ యొక్క సరిహద్దుల్లో అరకన్ ఆర్మీ వాళ్ళు ఉన్నారు. సో మీకు అక్కడ ఏంటి, రోహింగ్యాస్, ఏకంగా 10 లక్షల మంది రోహింగ్యాస్ బంగ్లాదేశ్లోకి రావడానికి సిద్ధముగా ఉన్నారు. సో ఇది ఎంత పెద్ద వార్త చూడండి. 2023లో మాత్రము మీరు గమనించారనుకోండి, ఈ ఇల్లీగల్ ఇమైగ్రెంట్స్ ఏకంగా 50,000 మంది, అంటే మీకు ప్రపంచ స్థాయిలో నేపాల్ అనండి, మయన్మార్, బంగ్లాదేశ్, పాకిస్తాన్, శ్రీలంక, ఇలాగ ఈ దేశాలను కలుపుకుంటే ఏకంగా 50,000 మంది భారత్లో ఉన్నట్టుగా వార్తలు. ఇందులో ఆల్మోస్ట్ 10,000 మంది ఒక్క బంగ్లాదేశీ మయన్మార్ వైపు నుంచే భారత్లోకి వస్తున్నారు. ఇప్పుడు మనము సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ని అన్నప్పుడు ఏం చేశాము, మైనారిటీస్, హిందువులు అవ్వచ్చు, సిక్కులు అవ్వచ్చు, బౌద్ధ మతానికి చెందిన వాళ్ళు అవ్వచ్చు, క్రైస్తవులు, మీరు భారత్లోకి రండి, సో మీకు పౌరసత్వం ఇస్తాము. ఇందులో ఇస్లాం మతానికి చెందిన వాళ్ళు లేరు, ఎందుకు ఉండరండి, మేము ఎందుకు భారత్లోకి రాకూడదని వాళ్ళు ప్రశ్నిస్తే మనం ఏం చెప్పాం, సింపుల్ రీజన్, మీ ఇస్లాం మతము కోసము ముస్లింల కోసమే విడి దేశాన్ని అక్కడ ఏర్పాటు చేసుకున్నారు కదా, దీనినే కదా పాకిస్తాన్ అంటారు. మళ్ళీ పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ అనబడే ఇంకొక ఇస్లామిక్ దేశము ఇవాళ తయారై ఉంది కదా, మీరు ఎందుకు భారతదేశంలోకి వస్తారు, ఇది మనం అడిగిన ప్రశ్న. కానీ చూడండి, నిన్న ఒక విచిత్రం జరిగింది. మీకు ఢిల్లీలో, నార్త్ ఢిల్లీ అంటారు, అలాగే చాందినీ చౌక్ అంటారు చూసారా, మీకు ఈ చిత్రాల్లో కూడా మీకు ఈ వీధులు కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ దగ్గర 11 మంది బంగ్లాదేశ్కు సంబంధించిన ఇల్లీగల్ ఇమైగ్రెంట్స్ను ఢిల్లీ పోలీస్ వాళ్ళు, అలాగే నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ వాళ్ళు పట్టుకున్నారు. పట్టుకున్నప్పుడు వీళ్ళ మూలాలు, వీళ్లకు సంబంధించిన కుటుంబ సభ్యులు ఎక్కడ ఉన్నారు అని చెప్పి డోర్ టు డోర్ డాక్యుమెంట్స్ చూపించండి అని అడిగారు. అడిగినప్పుడు ఫ్రెండ్స్ మీరు నమ్మరు, పకడ్బందీగా తయారు చేసుకున్న ఆధార్ కార్డు, అంటే మీ దగ్గర ఆధార్ కార్డు ఉంటుంది కదా, నా దగ్గర ఉంది కదా, ఇదేలాగే అచ్చం మీకు అదేలాంటి ఆధార్ కార్డు, తరువాత ఓటర్స్ ఐడి అండి. అంటే వీళ్ళు బంగ్లాదేశ్, మయన్మార్ నుంచి వచ్చిన మన దేశంలో ఎలక్షన్స్ ఉన్నప్పుడు వీళ్ళు వచ్చి ఓట్లు వేసేవాళ్ళు. ఇది ఎంత డేంజర్ చూడండి. ఇల్లీగల్ ఇమైగ్రెంట్స్ మీ దేశంలో ఎన్నికల్లో పాలు పంచుకోవడం. సో ఇదంతా చూసిన తరువాత ఢిల్లీ పోలీసు ఒక్కసారిగా షాక్ అయ్యారు. అంటే మీకు హైటెక్ టెక్నాలజీ వాడి ఎక్కడా బంగ్లాదేశ్లో వీళ్ళు ఇలా రాబోతున్నారన్నప్పుడు బంగ్లాదేశ్లోనే ఏజెంట్స్ వాళ్ళ సిస్టమ్స్లో మీకు పక్కాగా ఉండే ఒక ఫేక్ వెబ్సైట్, అందులో మీకు ఇలాగ ఆధార్ కార్డు, మీకు ఓటర్స్ ఐడి, రేషన్ కార్డు సృష్టించి వీళ్ళ చేతుల్లో పెట్టి అక్కడ నుంచి పెద్ద అడవులు, మీరు ఒక్కసారి మేఘాలయ వెళ్ళారు అనుకోండి, మీకు ఈ సోర్హా అంటారు చూసారా, చిరపుంజి, ఇప్పుడు వెళ్ళారు అంటే మీకు అక్కడ వర్షాలు పడవు. జనవరి సంక్రాంతి దాటిన తరువాత వర్షాలు స్టార్ట్ అయితే అక్టోబర్ నెల దాకా అలా కురుస్తూనే ఉంటుందండి. సో దీన్నే చిరపుంజి అంటారు. దానికి ఎదురుగుండా, అంటే మీరు అక్కడ నిలబడి ఈ 7 సిస్టర్స్ వాటర్ ఫాల్స్ అని అంటారు, అక్కడ నిలబడి చూశారు అనుకోండి, ఎదురుగుండా మీకు బంగ్లాదేశ్ పెద్ద అడవులు.
సో ఇప్పుడు అడవుల గుండా దాటుకుంటూ వీళ్ళు ఏదో ఒక రకంగా భారత్లోకి వచ్చి ఇక్కడ అన్రిజర్వ్డ్ కంపార్ట్మెంట్స్లో కూర్చొని కొంతమంది ఢిల్లీ, కొంతమంది అస్సాం, కొంతమంది ముంబై దాకా వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇవాళ ఎన్ఐఏ ఒక హై అలర్ట్ను ప్రకటించింది. మీ రాష్ట్రాలలో ఈ బంగ్లాదేశ్కి చెందిన ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఎక్కడెక్కడ ఉన్నారు కనిపెట్టండి అని చెప్పి లోకల్ పోలీస్ని వీళ్ళు అలర్ట్ చేశారు. హైదరాబాద్లో నాకు తెలిసి కుప్పలు తెప్పలుగా ఉంటారు. మరి ఇక్కడ పోలీసులు ఏం చెయ్యబోతున్నారు? వీళ్ళకి ఇంటెలిజెన్స్ మీకు ఇన్ఫర్మేషన్ వచ్చిందా? ఇక్కడ కూడా ఎన్నో స్లీపర్ సెల్స్ ఉంటాయని అంటారు కదా, వాళ్ళను మీరు వెతికి పట్టుకుంటే మీకు ఎంత పెద్ద లెవెల్లో ఈ నెట్వర్క్ ఉందో అర్థమవుతుంది. అలాంటిది వీళ్ళు మీకు ముంబైలో రావడం, ముంబైలోకి వచ్చిన తరువాత ఆధార్ కార్డు ఉంది చూసారా, ఆధార్ కార్డుని తీసి చూస్తే మీకు శ్రీరామ్, స్వామినాథన్, విశ్వనాథ్ ఇవి పేర్లు. కానీ వీళ్ళు ఎవరు? మీకు బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు, ముస్లింలు. కానీ ఇక్కడ ముస్లిం పేరు ఉంటే డౌట్ పడతారని వీళ్ళందరూ కూడా హిందూ పేర్లు పెట్టుకొని గోత్రాలతో సహా ఇంటి పేరుతో సహా ఇలాంటి ఆధార్ కార్డులను సృష్టించుకొని ఓటర్ ఐడీస్ని సృష్టించుకొని ఎందుకు? మీకు సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ రేపు చూసినప్పుడు పకడ్బందీగా డాక్యుమెంట్స్ ఉంటాయి. వీళ్ళందరూ కూడా హిందూ ఫ్యామిలీసే, లేదా క్రైస్తవులు, లేదా బౌద్ధ మతానికి చెందిన వాళ్ళు, ఎక్కడ ఎటువంటి సమస్య లేదని చెప్పి వీళ్ళు ఎక్కడికక్కడ సెటిల్ అయిపోతున్నారు. ఇందులో కొంతమంది వ్యాపారాలు అంటారు, కూలీ నాలి పనులు చేసుకునే వాళ్ళు, కొంతమంది తీవ్రవాదులు, నేరగాళ్ళు. ఇప్పుడు అస్సాములో ఒక బంగ్లాదేశీని వీళ్ళు పట్టుకొని ఇతని నేర చరిత్రను గమనించినప్పుడు బంగ్లాదేశ్లో ఉండే ఒక రాజకీయ నాయకుడిని ఇతను హతం చేశాడు. వాడు వివరించే విధానాన్ని మీరు చూసారు అనుకోండి, మీకు నిద్ర పట్టదండి. అంత కిరాతకంగా, అంటే ఎంత దారుణంగా ఒక హత్య చెయ్యాలో అలాంటి హత్య చేసి మీకు బంగ్లాదేశ్ని తప్పించుకొని భారత్లోకి వచ్చి అస్సాంలో ఇతను దొరికిపోయాడు. ఇలాంటి వాళ్ళు ఒక్క 11 మందే కదా అనుకుంటే మొన్న నార్త్ ఈస్ట్లో 8 మంది దొరికారు. మీకు నార్త్ ఈస్ట్ అన్నప్పుడు ఏంటి? అస్సాం, వెస్ట్ బెంగాల్, అలాగే మణిపూర్ ఇక్కడ దొరికారు కదా. కానీ ఇవాళ ఏంటి? మీకు మీ దేశ రాజధాని ఢిల్లీలో, ఓల్డ్ ఢిల్లీలో 11 మంది దొరికారు అంటే వీళ్ళ నేర చరిత్ర ఏంటి, అసలు వీళ్ళు బంగ్లాదేశ్కి ఎలా వచ్చారు, దీన్నంతా కూడా విచారించినప్పుడు ఫైనల్గా వీళ్ళని డిపోర్ట్ చేయాలి అనుకున్నారు. అంటే తిరిగి వాళ్ళ దేశానికి పంపించాలని అనుకున్నారు. ఒకవేళ వీళ్ళు నేరగాళ్ళైతే, తీవ్రవాదులైతే అప్పుడు మీరేం చేస్తారు? కాబట్టి మీరు దీన్ని గమనించారు అనుకోండి, భారత్కి ఎప్పుడు కూడా పాకిస్తాన్ వైపు నుంచే సమస్యలు వస్తూ ఉంటాయండి. తరువాత 2020 నుంచి చైనా వాడు తగులుకున్నాడు. ఇవాళ మీకు ఈ బంగ్లాదేశ్ సరిహద్దు ఉంది చూసారా, అది నీ మహమ్మద్ యూనస్ లాంటి వాళ్ళు ఉన్నప్పుడు వీళ్ళు తీవ్రవాదులను విడిపించి వాళ్లకు కావలసిన డబ్బు ఇచ్చి భారత్లోకి వెళ్ళండి అని చెప్పే ఆ టైపు వ్యక్తులు. సో వీళ్ళు ఉన్నప్పుడు ఇంకా కూడా మనము హై అలర్ట్లో ఉండాలి అనేది క్లియర్గా తెలుస్తుంది. మరి మీరు చెప్పండి, మయన్మార్ నుంచి ఒక 10 లక్షల మంది రోహింగ్యాస్ బంగ్లాదేశ్లోకి వచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక వీడియోలో మాట్లాడాం. మరి ఇందులో బంగ్లాదేశ్ వాళ్లను తరిమివేస్తే 1,00,000 మంది భారత్లోకి వచ్చారు అనుకోండి, పరిస్థితి ఏంటి? మరి దీనికి ఒక ఫెన్సింగ్ వెయ్యొచ్చు కదా అంటే 30,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి భారత్కి మయన్మార్ మధ్య ఇవాళ మనము ఫెన్సింగ్ వేస్తున్నామండి. కానీ అదే మీరు బంగ్లాదేశ్ అన్నారు అనుకోండి, పెద్ద పెద్ద కొండలు, అడవులు, వాగులు, వంకలు, మీకు నదులు ఇన్ని ఉంటాయి. కాబట్టి ఒక ప్రాపర్ ఫెన్సింగ్ వేయడము అనేది చాలా చాలా కష్టం. సో దీనిని వీళ్ళు అడ్వాంటేజ్గా తీసుకొనే బంగ్లాదేశ్ తరచుగా భారత్లోకి ఇలాంటి వలసదారులు రావడము, నేరగాళ్ళు, తీవ్రవాదులు రావడం. కాబట్టి ఇవాళ మనం కొత్త పాలసీని అనుకరించాలండి. వీళ్ళని ఆపడానికి బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్కి మనం విడి పవర్స్ ఇవ్వాలి. ఇండియన్ ఆర్మీ ఏ స్థాయిలో వీళ్ళని గమనించాలి అంటే స్వామ్ డ్రోన్స్ ఉన్నాయి, అలాగే హెరాన్ డ్రోన్స్ ఉన్నాయి. ఇవి సరిపోవండి, ఎక్కడ పడితే అక్కడ సీసీ కెమెరాలు కూడా పెట్టాల్సిన పరిస్థితి ఉంది. మరి ఇవాళ ఢిల్లీలో వీళ్ళు దొరికారు కదా, వీళ్ళను ఏం చెయ్యాలి? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.